కొంతమంది మనుషుల్ని లక్ష్య పెట్టరు, కొంతమంది మనుషుల పట్ల అహంకారంగా ప్రవర్తిస్తారు. అయితే దేవుడు వారిని త్రోసివేసి అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. ఇది సత్యము. దేవుని ఆరాధించినప్పుడు ఎలా ఉండాలి మన జీవితాలు? తగ్గింపు కలిగిన జీవితాలు, దీనత్వం కలిగినటువంటి జీవితాలు. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన ఎవరు చేయగలరంటే, ఎవరు చేయగలరు చెప్పండి? దీనత్వం కలిగినటువంటి వారు దేవునికి భయపడేవారు. అబ్రహాము చూడండి, అబ్రహాము దేవునికి భయపడేవాడని ఎలా తెలిసిందంటే తన కుమారునిపై నువ్వు బలి ఇవ్వమంటే ఆయన దేవుని మాటకు లక్ష్య పెట్టి దేవుని కొరకు తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది దేవునికి? కుమారుని ఎప్పుడైతే కత్తెత్తి హతం చేయడానికి ఆ దీనత్వాన్ని, ఆయన పట్ల ఉన్నటువంటి భయము, అలాంటి పరిస్థితి నీకు నాకు లేదు ప్రియమైన వాళ్ళ. ఆయన ఎలాంటి వాడు అంటే మహోన్నతమైన వాడని బైబిల్లో రాయబడింది. ఆయన దూరము నుండి గర్విష్ఠులను ఏం చేశాడంట? బాగుగా చూస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రసంగి 5వ అధ్యాయం ఉంటుంది, నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన తలంపులన్నిటి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? బాగుగా చూస్తాడు. వారిలో గర్విష్ఠులను ఇంకా బాగుగా చూస్తాడు.